ఇది బ్రేకింగ్ న్యూస్, మామూలు బ్రేకింగ్ న్యూస్ కాదు, గ్లోబల్ లెవెల్లో బ్రేకింగ్ న్యూస్. దేశంలోనే అత్యంత పలుకుబడి గల గౌతమ్ అదానీ అరెస్ట్కి అమెరికా వారెంట్ జారీ చేసింది. అది మాత్రమే బ్రేకింగ్ న్యూస్ కాదు, గౌతమ్ అదానీ అరెస్ట్కి దోహదం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇదేంటి అని ఆశ్చర్యపోవద్దు, వివరాలన్నీ చెప్తాను. గౌతమ్ అదానీకి గ్రీన్ ఎనర్జీ అనేటువంటి ఒక కంపెనీ ఉంది. అంటే సోలార్, విండ్ ఎనర్జీ లేకపోతే హైబ్రిడ్ ఎనర్జీ ఇట్లాంటి వాటిని ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ అది. అదానీ గ్రీన్ ఎనర్జీ దాని పేరు. ఆ కంపెనీ $750 మిలియన్ రైజ్ చేసింది. అందులో $175 మిలియన్ అమెరికా నుంచి కూడా రైజ్ చేసింది. అమెరికా నుంచి కూడా రైజ్ చేసింది కాబట్టి అమెరికాలో ఉండేటువంటి ఏజెన్సీలకి, అమెరికా ప్రభుత్వానికి ఆ కంపెనీ లోతుపాతలు చూసేటువంటి అధికారం వస్తుంది. ఆ కంపెనీ అన్ని సక్రమంగా చేసిందా లేదా, ఆ కంపెనీ ఏమైనా అవినీతికి పాల్పడిందా, ఆ కంపెనీ ఎవరికైనా లంచాలు ఇచ్చిందా, ఆ కంపెనీ ఏమైనా నిబంధనలు అతిక్రమించిందా, ఇట్లాంటివన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అధికారం ఆ గవర్నమెంట్కి వస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి కూడా వీళ్ళు రైజ్ చేశారు కాబట్టి డబ్బులు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అదానీ గ్రీను మొత్తం $750 మిలియన్ రైజ్ చేస్తే అందులో $175 మిలియన్ యూఎస్ నుంచే చేసింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ అరెస్ట్ వారెంట్ జారీకి కారణం ఏం చెప్పారంటే, ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ $265 మిలియన్ బ్రైబ్స్ ఇచ్చింది. ఎవరికి? ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి అని యుఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎందుకోసం ఈ బ్రైబ్స్ పే చేశారు, ఈ లంచాలు పే చేశారు? యుఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చెప్పేదాని ప్రకారం ఈ గ్రీన్ ఎనర్జీ కాంట్రాక్ట్లన్నీ తీసుకుంటే వీటి వల్ల 20 ఏళ్లలో $2 బిలియన్ ప్రాఫిట్ వస్తుంది. ఆ కాంట్రాక్ట్లు పొందడం కోసం ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇచ్చారు అన్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇచ్చారు అంటే అధికారులకు ఇచ్చారు అని అర్థం కాదు. అమెరికన్ పరిభాషలో ఏంటంటే గవర్నమెంట్లో ఉండేటువంటి నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ కూడా వాళ్ళు అఫీషియల్స్ అంటారు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఈ కాంట్రాక్ట్లు పొందటానికి అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ లంచాలు ఇచ్చింది, $275 మిలియన్ వర్త్ లంచాలు ఇచ్చింది అని వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కనుగొన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా లింక్ అయింది? ఎట్లాగంటే అదానీ గ్రీన్ ఎనర్జీ 2021లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ 7 గిగావాట్ల సోలార్ పవర్ని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొంటుంది. దీన్ని సెకీ అని అంటారు. ఈ సెకీకి సప్లై చేసేది అదానీ. అంటే సెకీతో ఒప్పందం చేసుకోవడం అంటే అదానీ గ్రీన్ కంపెనీతో ఒప్పందం చేసుకోవటం, అదానీ గ్రీన్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం. ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డికి అదానీ కంపెనీ $1,750 కోట్ల లంచాన్ని ఇవ్వజూపింది అని ఇప్పుడు యుఎస్ ప్రాసిక్యూటర్స్ చెప్తున్నారు. వాళ్ళ డాక్యుమెంట్స్లో ఎవరికి ఇచ్చారు అని రాస్తూ ఆ వ్యక్తిని ఫారిన్ అఫీషియల్ నంబర్ 1 అని రాశారు. అన్నేమ్డ్ హై ర్యాంకింగ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్ అన్నారు. అంటే పేరు తెలియని ఒక హై ర్యాంకింగ్ అధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, వాళ్ళు ఫారిన్ అఫీషియల్ నంబర్ 1 అని చెప్పి వాళ్ళ డాక్యుమెంట్స్లో రాసుకున్నారు. ఇప్పుడు న్యూయార్క్కి చెందినటువంటి యుఎస్ ప్రాసిక్యూటర్స్ గౌతమ్ ఎస్ అదానీకి, అతని మేనల్లుడు సాగర్ అదానీకి, మరొక 6గురికి అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. అయితే ఈ వారెంట్లు అదానీకి ఇంకా అందలేదు, ఇది ఫారిన్ ఆఫీస్ ద్వారా అందిస్తారు అని చెప్తున్నారు. మొత్తం అదానీ కంపెనీ ఇవ్వజూపిన లంచం ఎంతంటే $2,029 కోట్ల. అందులో $1,750 కోట్ల ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ప్రభుత్వంలోని ఒక నంబర్ 1 హై ర్యాంకింగ్ అధికారికి ఇచ్చారు అని చెప్పి ఈ డాక్యుమెంట్స్లో రాశారు. చాలామంది గుర్తుండే ఉంటుంది, సెకీతోటి జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నప్పుడు ఏపీలో చాలా గొడవ అయింది. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని చాలాసార్లు రైట్ చేసింది. ఇందులో చాలా మతలబు ఉంది, ఇందులో లంచాల చేతులు మారినాయి, చేతులు మారడం వల్లే జగన్మోహన్ రెడ్డి ఈ ఒప్పందం కుదుర్చుకున్నాడు సెకీతోటి అని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ, మరీ ముఖ్యంగా పయ్యావుల కేశవ్ ఆనాడు చాలాసార్లు ఈ ఇష్యూని రైజ్ చేశారు. ప్రెస్ మీట్లు కూడా పెట్టారు దీని మీద. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ లంచం వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు అదానీ అక్రమాలకు పాల్పడ్డాడు,
అదానీ కంపెనీ అక్రమాలకు పాల్పడింది. ఈ కంపెనీ మా దేశంలో కూడా $175 మిలియన్ రైజ్ చేసింది కాబట్టి మేము ఇప్పుడు చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎవరికైతే లంచం ఇచ్చారో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టే భావించాలి దీని ప్రకారం. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకుంటారా యుఎస్ గవర్నమెంట్? అంటే యుఎస్ గవర్నమెంట్ ఎవరికి లంచం ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం లేదు. లంచం ఇచ్చినటువంటి కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ. అదానీ గ్రీన్ ఎనర్జీ బాసెస్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ గౌతమ్ అదానీ వాళ్ళ మీద చర్య తీసుకోబోతోంది యుఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ విషయం బయటపడింది కాబట్టి 1750 కోట్ల రూపాయలు అదానీ గ్రీన్ ఎనర్జీ లంచంగా ఇవ్వజూపింది అని అమెరికన్ ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు కాబట్టి అందుకు సంబంధించి అదానీకి కూడా అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మరి రంగంలోకి దిగి ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ లంచం తీసుకున్నదా లేదా, ఈ 1750 కోట్ల రూపాయలు ఏ విధంగా తీసుకున్నది అనే దాని మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. సిబిఐ కానీ ఈడీ కానీ మరొక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కానీ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు జరిపి ఈ 1750 కోట్ల రూపాయలు ఇవ్వజూపటం కరెక్టేనా, అందులో ఎంత డబ్బు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఇంకా ఇవ్వలేదా, ఆయన డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాడా, ఏం జరిగింది అనేటువంటి వివరాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది. అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యవహారాలు చాలా చేశాడు. ఆయన ప్రభుత్వంలో ఉండగా 2019 నుంచి 24 మధ్యకాలంలో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా డబ్బులు ఇవ్వకుండా ఎవరిని రానివ్వలేదు అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి ఆనాడు. అయితే వాటికి ఆధారాలు లేవు ఇప్పటివరకు. ఇప్పుడు మొదటిసారిగా కట్టసి యుఎస్ గవర్నమెంట్, యుఎస్ ప్రాసిక్యూటర్స్ ఈ ఆరోపణలు బయటకు వచ్చినాయి. 1 కోటి కాదు 2 కోట్లు కాదు 1750 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపారు అనేటువంటి ఆరోపణ ఇప్పుడు చేస్తోంది. ఇది ఎంత పెద్ద కేసు అంటే ఆల్రెడీ అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 20% పడిపోయినాయి. ఇది పెద్ద సెట్ బ్యాక్ అదానీ గ్రూప్కి అని చెప్పి మీడియా యావత్తు కూడా రాస్తోంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమిటి ఇందులో అనే దానికి సంబంధించి కూడా పుంఖానుగా ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. ఈ విషయంలో మరిన్ని వివరాలను నేను మీ ముందుకు తీసుకొస్తాను ఎప్పటికప్పుడు.